అండి. సో 5 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ. సో అప్పట్లో 20 పైస్ కూడా వాడేవాళ్ళు. అదేవిధంగా నేను ఇంకే అబ్జర్వ్ చేశానంటే 10 పైస్, 10 పైసలు కూడా ఉంటాయి. ఇలాంటి 10 అయితే కానీ 1 రూపీ అవ్వదు. అండ్ ఇంకొకటి 25 పైస్. సో దీన్ని పావలా కూడా అంటారు. సో ఇది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వాడుకలో ఉంది. అలాగే 50 పైస్, ₹1 అంటారు. సో ఇది కూడా వాడుకలో ఉంది అప్పట్లో, బట్ నాట్ నౌ. ఇంకా అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 1/4. సో పావలా 25 పైస్ రాకముందు దీన్నే 1/4గా వాడేవాళ్ళు అనుకుంటా. ఇది 1954లో ఉంది. ఇది అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1986 అండ్ 1985, 1981, సో అలా ఉన్నాయి. 1972, 1985, సో వీటన్నిటికంటే ముందుగా ఉంది మాత్రం ఇది 1954లో 1/4. దీన్నే పావలా అని కూడా అంటారు. అండ్ ఈ ₹1 వస్తే 1985. అండ్ ఈ 20 పైస్ ఎప్పుడు వాడకంలో ఉంది? 1994. 1994లో కూడా ఉందా? నైస్. 1985. అండ్ ఇది వస్తే 1991. సో 1991లో కూడా వాడుకలో ఉన్నాయి. సో రీసెంట్గా వస్తే మాత్రం 1994. సో 1994లో 20 పైస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ 10 పైస్కి వస్తే 1985. అండ్ అప్పట్లో సింబల్స్ ఏం వాడేవాళ్ళంటే సేమ్ ఇదే వాడేవాళ్ళండి. ఇప్పుడు కూడా ఇదే ఉంది, 25 పైస్. అండ్ 10 పైస్ బ్యాక్ సైడ్ కూడా అదే. కొన్ని కాయిన్స్ వెనకాల ఇది ఒక 10 పైస్, 10 పైస్ వెనకాల హౌస్ విత్ ఫార్మర్ అలాంగ్ విత్ రోడ్, ఇది 1978లో ముద్రించారు. అదే 1/4 అన్న కదా, అది వస్తే జస్ట్ జై కిసాన్ లాగా సింబల్ అనేది మనకి తెలిసిందే. సో ఇదండి. సో ఇది అప్పట్లో ఇలా కాయిన్స్ వాడుకలో ఉన్నాయని జస్ట్ అబ్జర్వ్ చేశాను. అండ్ ఇది వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.